ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. మా మధ్య ఉన్న ఈ చిన్న చిన్న గ్యాప్స్ తొలగించుకోగలిగితే మరింత దగ్గరవుతావని, మదన్ పూర్తిగా నావాడవుతాడన్న నమ్మకం నాకుంది. భర్తగా అతను నాతో షేర్ చేసుకోలేని విషయాలు ఫ్రెండ్గా నీతో షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, లేదంటావా? ఆఫ్ కోర్స్. అందుకే అవేవో నాకు తెలిస్తే ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉందేమో సరిదిద్దుకుంటాను. రోజీ, మీ ఆలోచన మొదట్లో అర్థం కాక తప్పుగా ఆలోచించాను. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఎంతైనా ఆయన గారి ఫ్రెండువు కదా, తను మాత్రం ఒక పట్టాన అర్థం చేసుకున్నాడా ఏమిటి? నువ్వు అడిగావని కాదు కానీ మీరిద్దరూ మరింత అన్యోన్యంగా ఉండటం కోసం నువ్వు అడిగిన దానికి సరే అంటున్నాను. గుడ్. టీ గాని తీసుకుంటావా? నో థ్యాంక్స్. దేని గురించో అంత దీర్ఘ ఆలోచన? న్యూస్ పేపర్.
చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అబద్ధాలు ఎప్పటి నుంచి? అబద్ధాలా? అబద్ధాలేమిటి? నేను ఇందాక నుంచి అంతా గమనిస్తున్నాను. నీకు ఇంట్లో బోర్ కొడుతుంది కదా? అబ్బే, అలాంటిదేం లేదు. ఉంది. అన్ప్లెజెంట్ ఫీలింగ్ ఏదో నీ మనసులో ఉంది. మెంబర్షిప్ తీసుకున్నారు గాని ఒక్కసారైనా విజిట్ చేయలేదేమని బిజినెస్ క్లబ్ వాళ్ళు ఒకటే అడుగుతున్నారు. ఒకసారి వెళ్ళినట్టు ఉంటుంది, టైం పాస్ అయినట్టు ఉంటుంది. వెళ్ళొద్దామా? వద్దు రోజీ. లైబ్రరీలు, పుస్తకాలు, సింగిల్ టీల కల్చర్లో నుంచి నువ్వింకా బయటపడటం లేదు. ఆహా, అది తప్పని కాదు నా ఉద్దేశం. అదొక గమ్మత్తైన ఫేజ్. ఇప్పుడు ఒక కొత్త ఫేజ్లోకి ఎంటర్ అయ్యావు. దానికి తగ్గట్టే సర్కిల్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఫేస్ మారినప్పుడల్లా మనసు మారే ఫెసిలిటీ ఉంటే బాగుండేదేమో. ఉన్నది ఒకటే మనసు అవడంతో కొంచెం ఇబ్బందిగానే ఉంది. పోనీ ఎక్కడికి వెళ్దావు నువ్వే చెప్పు. ఆ, కాలేజ్ క్యాంపస్కి వెళ్దామా ఒకసారి? క్యాంపస్కా? అక్కడెవరుంటారు? ఎవరున్నా లేకున్నా జ్ఞాపకాలనేవి అక్కడే ఉంటాయిగా. నేను రాను బాబు. ఇంకేదైనా ప్లేస్ చెప్పు. ఇంకేముందబ్బా? గుడ్ ఈవినింగ్ మేడం. హలో మిస్టర్ రవీంద్ర, కమ్ కమ్. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. మీరు అడిగిన ప్రపోజల్ తయారు చేశాను మేడం. ఇది తయారు కావడానికి టైం పడుతుందన్నారు కదా, రేపు పుటప్ చేస్తారనుకున్నాను. రేపటి పని ఈ రోజే చేయాలని మీరే కదా మేడం చెప్పారు. గుడ్. చెప్పిన మాటలు జాగ్రత్తగానే గుర్తున్నాయన్నమాట. గుడ్. థ్యాంక్ యూ మేడం. ఎండి గారితో కూడా డిస్కస్ చేశాక సైన్ చేస్తాను. అలాగే మేడం. దీన్ని ఇక్కడే ఉండనివ్వండి. అలాగే మేడం. ఎనీథింగ్ ఎల్స్? చిన్న రిక్వెస్ట్ మేడం. చెప్పండి. ఎల్లుండి మా అబ్బాయి పుట్టినరోజు. లీవ్ కావాలా? లీవు కావాలి. మీరు మదన్ సారు ఇద్దరు కలిసి మా ఇంటికి రావాలి. ఓ, ఎల్లుండంటే మీటింగ్ ఏదో ఉంది కదా రోజీ. యా. మీటింగ్ అయిపోయిన తర్వాతే రండి మీరు. సారే ఉంటారో కనుక్కోండి. మీరిద్దరూ వచ్చి మా అబ్బాయిని బ్లెస్ చేయాలని నా కోరిక, మా ఆవిడ కోరిక. మమ్మల్ని డిసప్పాయింట్ చేయరని ఆశిస్తున్నాను. వెళ్ళొద్దాం. వాట్ ఈస్ దేర్? ఓకే మిస్టర్ రవీంద్ర. థ్యాంక్ యూ సార్. ఆఫీస్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ క్లాష్ అవ్వకుండా ప్లాన్ చేయండి. అలాగే మేడం. ఉంటాను సార్. సో ఎల్లుండి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నామన్నమాట. బర్త్డే కదా, మంచి టైం పాస్ అవుతుంది. ఎస్. మీరు పనిలో ఉన్నట్టున్నారు. మళ్ళీ వస్తాను మేడం. పర్వాలేదు, చెప్పండి. జస్ట్ ఒకే ఒక నిమిషం. ఎక్కువసేపు డిస్టర్బ్ చేయను. మనం ఏటేటా బెస్ట్ వర్కర్ అవార్డు ఇస్తుంటాం కదా మేడం, దాని తాలూకు ఫైలు. ఫైల్ సంగతి సరే మిస్టర్ రవీంద్ర, మీ కాళ్ళ మీద మీరు నుంచోవటం ఏం బాలేదు. ఆ, మేడం. కూర్చోండి కూర్చోండి అని పదే పదే చెప్పించుకోవడం మీకు సరదానా? అబ్బాబే, అదేం లేదు మేడం. మరి లోపలికి రాగానే కూర్చుని మాట్లాడొచ్చు కదా. మీలాంటి పెద్దల ముందు కూర్చోవడం అంటే. ఇదిగో, ఇలాంటి అతి వినయం అంటేనే నాకు గిట్టదు. ఇంకొకసారి లోపలికి వచ్చినప్పుడు కూర్చోమని నేను చెప్పను. ఎంతసేపు నుంచుంటారో నేను చూస్తాను. సారీ మేడం. ఓకే ఓకే, కమ్ టు ద పాయింట్. ఏటేటా మనం ఇచ్చే బెస్ట్ వర్కర్ అవార్డుకి పెర్ఫార్మెన్స్ వైజ్గా కొన్ని పేర్లు సెలెక్ట్ చేశాం. మీరు ఒక్కసారి చూసి ఒక పేరు సెలెక్ట్ చేస్తే. చెయ్యను మేడం. అసలు ఇలాంటి పాలసీకి నేను విరుద్ధం. ఇంతమంది వర్కర్స్లో ఏ ఒక్కరినో సెలెక్ట్ చేసి ఇతనొక్కడే బెస్ట్ వర్కర్, మిగతా వాళ్ళంతా వరస్ట్ అని చెప్పడం నాకు ఇష్టం లేదు. మీరనేది కరెక్టే మేడం. కానీ ఈ అవార్డు చాలా ప్రెస్టీజియస్గా భావిస్తుంటారు మన వర్కర్స్ అంతా. దీన్ని అందుకోవటం కోసం మామూలుగా పనిచేసేదానికన్నా ఇంకా బాగా ఎఫిషియెంట్గా పనిచేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి అవుట్పుట్ మామూలు కన్నా ఎక్కువగా ఉండేందుకు ఛాన్సెస్ ఉన్నాయి మేడం. అలా ఉండాలని కదా మంచి మంచి జీతాలు ఇస్తున్నావు. మామూలు కన్నా ఎక్కువగా పనిచేసే వాళ్ళకి ఓవర్ టైం కూడా లెక్క కట్టిస్తున్నావు. అవార్డు ఇస్తేనే ఎఫిషియెంట్గా పనిచేస్తాం, లేదంటే మామూలుగా పనిచేస్తాం అనేటట్టయితే అలాంటి వాళ్ళని తీసి పారేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకోవడం మంచిది. పనులు దొరక చాలా మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. సమ్హావ్ ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్. ఇవే మాటలు మీరు అవార్డు ఫంక్షన్లో చెప్తే అందరూ విని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది మేడం. అసలు ఇలాంటి అవార్డే వద్దండి బాబు అంటే మళ్ళీ అవార్డ్ ఫంక్షన్ అంటారేంటి మీరు? ఈసారికి ఇలా కానిచ్చేయండి మేడం. నాకు ఇష్టం లేని పనులు నా చేత చేయించడానికి ప్రయత్నించకండి. చూడబోతే ఇందులో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏదో ఉన్నట్టుంది.
ఇందులో నా పర్సనల్ ఇంట్రెస్ట్ అంటూ ఏం లేదు మేడం. కాకపోతే నా టైం బాగలేక ఈసారి లిస్టులో మా బావమరిది పేరు కూడా ఉంది. ఓ ఐ సీ. అబ్బేబే, ఇందులో ఎటువంటి దురుద్దేశం ఐ మీన్ పార్షియాలిటీ లేదు మేడం. మెరిట్లో వస్తే సరే సరే, లేదంటే ఆ ఫైల్ ఇలా ఇవ్వండి. ఇది ఇలా ఉండనివ్వండి. నాకు టైం ఉన్నప్పుడు చూస్తాను. అలాగే మేడం. కూర్చోండి కూర్చోండి. ఆ, మన కొత్త ఎండి గారి గురించి ఏమనుకుంటున్నారు వర్కర్స్? చూడముచ్చటగా చిలకా గోరింకల్లా ఉన్నారనుకుంటున్నారు మేడం. నేను అడిగింది చిలకలు పిచ్చుకల గురించి కాదు, మన ఎండి గారి గురించి. ఎందుకు నవ్వారు? అబ్బేబే, ఏం లేదు మేడం. పర్వాలేదు చెప్పండి. ఏదైనా జోక్ అయితే నేను ఎంజాయ్ చేస్తాను. ఐ లైక్ జోక్స్ యునో. బిజినెస్ కొత్తవారు, అందులోనూ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారు కదా. ప్యూనుకు కూడా నమస్కారం చేస్తున్నారు సార్. షడప్. ఆ. సుపీరియర్స్ మీద జోకులేయడం ఎప్పటి నుంచి? సారీ మేడం, నా ఉద్దేశం అది కాదు. మన స్టాఫ్ వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటుంటేను. లుక్ మిస్టర్ రవీంద్ర, ఎండి గారు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారన్నది మీకు గాని స్టాఫ్ గాని అనవసరం. ఆయన ఎండి గారిని గుర్తుంచుకుని మరీ ప్రవర్తించడం మంచిది. ఒకవేళ ఏదైనా పొరపాటుగా బిహేవ్ చేస్తే సమయం సందర్భం చూసి ఆయన నొచ్చుకోని విధంగా నచ్చచెప్పాలి, తెలియజెప్పాలి. ఒక సీనియర్ స్టాఫ్ మెంబర్గా అది మీ డ్యూటీ. ఎస్ మేడం. ఇచ్చారు కదా అని అతి చనువు తీసుకోవడం మంచిది కాదు. అలాంటివేవైనా ఉంటే అవి నా దృష్టికి తీసుకురండి. అలాగే మేడం. ఇక మీరు వెళ్ళొచ్చు. మేడం, ఈ విషయం మీ మనసులో ఉంచుకొని రేపు మా ఇంటికి రాకుండా ఉంటారేమో. అలా చేస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం డిసప్పాయింట్ అవుతాం మేడం. నో, ఆఫిషియల్ మ్యాటర్స్ కి పర్సనల్ మ్యాటర్స్ కి ముడిపెట్టి ఆలోచించకండి. ఇల్లు ఇల్లే, ఆఫీస్ ఆఫీసే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. పుస్తకాల్ని నువ్వు చదువుతావా, ప్రేమిస్తావా? మామూలు పుస్తకాలైతే చదువుతాను, మంచి పుస్తకం అయితే ప్రేమిస్తాను. ఇది మంచి పుస్తకమా? అందుకేగా ప్రేమగా చదువుకుంటున్నాను. ప్రేమ పుస్తకాలు ఎప్పుడైనా చదివావా? ప్రేమ పుస్తకాలా? యా, మ్మ్హ్. నేనైతే బోల్డ్ అని చదివాను. నా కోసం కాదు, నీ కోసం. నిన్ను ప్రేమించడం కోసం, నిన్ను ఆకర్షించడం కోసం, నీ చేత ఐ లవ్ యూ అని చెప్పించుకోవడం కోసం. ఎప్పుడూ చెప్పలేదే. ఇప్పుడు చెప్తున్నాను కదా. మదన్, మ్మ్. నీకు మనసుందా? అదెప్పుడూ నువ్వే లాగేసుకున్నావుగా. అబ్బా, కవిత్వం కాదు, నిజం చెప్పు. అంటే కవిత్వం నిజం కాదా? అబద్ధమనా నీ ఉద్దేశం? అలా ఏం కాదు, మామూలుగా చెప్పు. నీకు మనసుందా? ఆ, ఉంది. దానికి ప్రేమించడం తెలుసా? ఇదేం పిచ్చి ప్రశ్న. ప్రేమించడం తెలుసా? ఆన్సర్ ఇవ్వు. హ్మ్, తెలుసు. 100% ప్రేమించడం తెలుసా? ఎస్. ఆ ప్రేమంతా నాదేనా? అఫ్ కోర్స్, నిన్ను 101% ప్రేమిస్తున్నాను. అబద్ధం. ఇప్పుడేగా పుస్తకాల్ని ప్రేమిస్తున్నానని చెప్పావు. ఆ, ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. ప్రేమ ఏదైనా అది మనసులోంచి రావాల్సిందేగా. అఫ్ కోర్స్. నన్నెంత ప్రేమిస్తున్నావు, పుస్తకాల్ని ఎంత ప్రేమిస్తున్నావు? నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, పుస్తకాల్ని కొంచెం ప్రేమిస్తున్నాను. లక్ష్మిని చెప్పు. లక్ష్మిని ప్రేమించడం లేదా? ఇంత చిన్న సమాధానం కోసం అంత టైం తీసుకుంటే నేనేమనుకోవాలి? నాకన్నా పుస్తకాల కన్నా ఎక్కువగా లక్ష్మినే ప్రేమిస్తున్నావు అనుకోవాలా? ఆన్సర్ కావాలి. ఇప్పుడు తన ప్రస్తావన దేనికి? ఎంతైనా నీ ఫస్ట్ లవ్ కదా. ప్రాణం పోయేంత వరకు ఫస్ట్ లవ్ ఎఫెక్ట్ ఉంటుందని విన్నాను. ప్రేమ అసహ్యంగా మారడం గురించి వినలేదా? అంటే లక్ష్మి నువ్వు అసహించుకుంటున్నావు అనుకోవాలా? ఆ, అవును. అంత పెద్ద తప్పేం చేసింది తను? నన్ను మోసం చేసింది. లక్ష్మి మోసం చేసే మనుషులా కనిపించదే. ఉమ్, ఆ, ఇది నా ఒపీనియన్ కాదు. నువ్వు ఎన్నోసార్లు నాతో అన్నమాట, నీ ఫ్రెండ్స్తో అన్నమాట, నేను చాలాసార్లు చాలా మంది దగ్గర విన్నమాట. నువ్వు విన్నది అబద్ధం. నేను విన్నది అబద్ధమా, నువ్వు అన్నది అబద్ధమా? రెండు. అమేజింగ్.
లక్ష్మిని అంచనా వేయడంలో నేను పొరపడ్డానేమో అనుకున్నాను. నువ్వు కూడా పొరపడ్డావా? మామూలుగా కాదు. ఆమె అమాయకమైన మొహం చూసి మనసు స్వచ్ఛంగా ఉంటుందనుకున్నాను. కాదు, అదొక మురికి కోపం అని తెలుసుకున్నాను. ఆమె మాట్లాడే తీరు చూసి ఆమె నన్ను నిస్వార్థంగా ప్రేమిస్తోందనుకున్నాను. కాదు, డబ్బు చూపిస్తే దారిపోయి ఎవరినైనా ప్రేమిస్తుందని తెలుసుకున్నాను. మరీ అన్యాయంగా మాట్లాడకు మదన్. లక్ష్మి పేరుకు పేదదే గాని గుణానికి పేద కాదు. కాదు, ఆమె పచ్చి వ్యభిచారి. మదన్, తీయని మాటలతో విషాన్ని చెమ్మగల నయవంచకి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కళ్ళారా చూసిన దాని గురించి మాట్లాడుతున్నాను. నా గుండె పచ్చికుండలా పగిలిపోయిన వైన గురించి మాట్లాడుతున్నాను. ఏకంగా మానవ జాతి మీదే నమ్మకం పోగొట్టుకున్న సంఘటన గురించి మాట్లాడుతున్నాను. కూల్ డౌన్ మదన్. నువ్వు ఇంతగా బాధపడతావని తెలిస్తే అసలు ఈ ప్రస్తావన తీసుకొచ్చేదాన్నే కాదు. చెంబు ఉన్నాడు కదా, అతన్ని చూడగానే కాలేజీ గుర్తుకొచ్చింది. కాలేజీలో నువ్వు లక్ష్మి వెంట తిరగడం గుర్తుకొచ్చింది. ఆమెని ప్రేమించిన నువ్వు అయిష్టంగా నన్ను భారీగా యాక్సెప్ట్ చేశావేమోనని డౌట్ వచ్చింది. అందుకే అడిగాను. నువ్వు అడిగావని కాదు రోజీ, నేనే ఈ విషయాన్ని నీతో చెప్పాలనుకున్నాను. కానీ మన మధ్య కురట ప్రస్తావన దేనికని ఊరుకున్నాను. అవన్నీ నువ్వు మర్చిపోవాలి మదన్. అనుక్షణం నన్ను వెంటాడుతుంటే ఎలా మర్చిపోగలను? మనలాంటి వాళ్ళకి బిజినెస్ వేరు, జీవితం వేరుగా ఉంటాయి. లక్ష్మి లాంటి వాళ్ళకి బిజినెసే జీవితం, జీవితమే బిజినెస్. ఒళ్ళమ్ముకుని బతకటమే ఆమె వృత్తి. అది నువ్వు లేటుగా తెలుసుకున్నావు. ఇందులో ఇంతగా బాధపడాల్సిందే ఉంది. తను ఫలానాని ముందు చెప్పుంటే ఆమెను గౌరవంగా చూసుండేవాణ్ణి. కానీ తను పెద్ద పతివ్రతలాగా నాటకాలాడి నీతులు వల్లించి నన్ను మోసం చేసింది. నేనెవర్నైనా క్షమిస్తానేమో గాని నన్ను మోసం చేసేవాళ్ళను మాత్రం క్షమించను. నన్ను కూడానా? నువ్వు నన్నెందుకు మోసం చేస్తావు? ఊరికే సరదా కంటున్నాను. సరదా కూడా ఇంకెప్పుడు ఇలా మాట్లాడద్దు. మాట కటువుగా ఉంటుందేమో కానీ మోసం అనే దానికి నీ మనసులో చోటుండదనుకుంటున్నాను రోజీ. ఐ లవ్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మిస్టర్ రవీంద్ర. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ప్లీజ్ కమ్. రండి. మా ఆవిడ గౌరీ. నమస్కారం అండి. నమస్కారం అండి. హలో. నమస్కారం వీడు అండి. మా అబ్బాయి గౌరవ్. హలో. గౌరీ గారు అబ్బాయి గౌరవ్. పేరు చాలా బాగుంది. కూర్చోండి మేడం. నాన్న గౌరవ్, ఆంటీకి అంకుల్ కి నమస్తే చెప్పు నాన్న. దానా హలో అంకుల్ అని చెప్పు. హలో అంకుల్. హలో గౌరవ్. హలో ఆంటీ అని చెప్పు. హలో ఆంటీ. హలో. భలే ముద్దొస్తున్నాడు కదా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ చెప్పమ్మా. థ్యాంక్స్. ఆ, మిగతా గెస్ట్లరీ కనపడరే? గెస్టులు, పెద్దలు, ఆప్తులు, ఆత్మీయులు అన్నీ మాకు మీరిద్దరే సార్. మా వాడు ముందుగా మీ ఆశీస్సులు అందుకున్న తర్వాతే మిగతా ఎవరైనా. మీకు ఇబ్బంది కలగకూడదని మిగతా వాళ్ళకు వేరే టైం ఫిక్స్ చేశాం. గౌరీ, కూల్ డ్రింక్స్ పంపించు. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇప్పుడే వస్తాను. సరే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.